హాయ్ రా. ఏజెక్స్ ఇంజనీరింగ్ ఐపీఓ వస్తుందట, విన్నావా? అసలు ఈ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, నీకు తెలిస్తే నాకు చెప్పురా. హా, రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఐపీఓ రా. ఈ అజాక్స్ ఇంజనీరింగ్ అనేది ఒక లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాంక్రీట్ ఎక్విప్మెంట్ ఇన్ ఇండియా. సింపుల్గా నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ ఈ ఇమేజ్ చూడు. ఇది హైడ్రాలిక్ కాంక్రీట్ మిక్స్చర్. మన ఇంటి పక్కన లేక మన వీధిలో కూడా ఏదైనా ఇల్లులు కట్టుకోవడం లేదంటే అక్కడ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏమైనా అవుతూ ఉంటే వీటిని నువ్వు చూసే ఉంటావు కదా. మనుషులు సొంతంగా అందులోకి ఇసుక, సిమెంట్, వాటర్, పిక్క వేసి అది తిరిగేటట్టు చేసి మొత్తం మీద ఏంటంటే కాంక్రీట్ మిక్స్ చేస్తారు. ఓకే కదా. ఇది చిన్నపాటి హైడ్రాలిక్ కాంక్రీట్ మిక్స్చర్. బట్ ఇప్పుడు ఈ ఇమేజ్ చూడు. దీన్నే సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్స్చర్స్ అంటారు. లైక్ ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ బేసిక్ టైప్ ఆఫ్ కాంక్రీట్ మిక్స్చర్స్ అనమాట. ఇలాంటి కాంక్రీట్ మిక్సింగ్ ఎక్విప్మెంట్ని తయారు చేసే కంపెనీ ఈ అజాక్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్. అసలు వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? అసలు వీళ్ళ మెయిన్ ప్రొడక్ట్ ఏంటి? ఎప్పటి నుంచో రన్ అవుతున్న కంపెనీ రా ఇది. 1992లో స్టార్ట్ అయిన కంపెనీ. నేను ఇందాక చెప్పాను కదా సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్స్చర్స్ అని. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు. అండ్ అందులో సమ్ 80% మార్కెట్ షేర్ సంపాదించారు వీళ్ళు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత బ్యాచింగ్ ప్లాంట్స్ అని, అంటే పెద్ద కన్స్ట్రక్షన్ సైట్స్లో పెద్ద టవర్స్లా ఉంటాయి చూడు, అందులో నుంచి కాంక్రీట్ వస్తూ ఉంటుంది, అది వీళ్ళు తయారు చేస్తున్నారు. ట్రాన్సిట్ మిక్స్చర్స్ అని చెప్పి, కాంక్రీట్ బూమ్ పంప్స్ అని చెప్పి, స్లిప్ ఫామ్ పేవర్స్ అండ్ 3D కాంక్రీట్ ప్రింటర్స్ అని చెప్పి, అంటే ఆ కాంక్రీట్ మిక్స్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, సైట్కి వచ్చేటట్టు చేయడం, అండ్ అంతకి కావాలంటే అక్కడ కన్స్ట్రక్షన్ సైట్లో ఆ కాంక్రీట్ని పేవ్ చేసే విధంగా కూడా మొత్తం ఏవైతే యూజ్ చేస్తుంటారో, ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తుంటారో అలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. బాగా చెప్పారా. సో ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చినట్టయితే వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, వెంటనే అది క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట మీద కొట్టియండి. సో టాపిక్ వస్తే, సో వీళ్ళు మిషన్స్ తయారు చేస్తున్నారు కదా, ఈ మిషన్స్ వీళ్ళు మాత్రమే తయారు చేస్తున్నారా, వేరే కంపెనీస్ కూడా తయారు చేస్తున్నారా? చాలా మంది ఉంటారా. బట్ ఐ సెడ్ ఈ బేసిక్ టైప్ ఆఫ్ సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్స్చర్స్లో ఇంచుమించు 77% మార్కెట్ షేర్ వీళ్ళదే. అండ్ వైడ్ పోర్ట్ఫోలియో చేంజ్ ఉన్నది. చెప్పాను కదా, ఏ అవసరానికైనా సరే వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూడు. కావాలంటే 51 డీలర్షిప్స్ 23 స్టేట్స్లో ఉన్నాయి. అండ్ 114 సర్వీస్ టచ్ పాయింట్స్ వీళ్ళవి. గ్లోబల్ ప్రెజెన్స్ కూడా బాగానే ఉన్నది. ఒక 43 కంట్రీస్ వరకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, బాగుంది. కాకపోతే వీళ్ళు కాంపిటీటర్స్ ఉంటారు కదా, ఆ కంపెనీ పేరేంటో చెప్పరా. అలాగే ఆ కాంపిటీటర్స్ బాగా కంపీట్ చేయగలుగుతుందా లేదో కూడా మాకు చెప్పే. ప్రాపర్గా వీళ్ళు కీ కాంపిటీటర్స్ అని చెప్పలేము. బట్ ఇక్కడ చూడు, స్విజింగ్ షట్టర్ అని చెప్పి ఒక ఎంఎన్సీ కంపెనీ అనమాట. వీళ్ళు కాంక్రీట్ పంప్స్ అని, బ్యాచింగ్ ప్లాంట్స్ అని, ట్రాన్సిట్ మిక్సర్స్ అని ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు. నువ్వు కొంచెం రోడ్ మీద ఇలాంటివి చూసే ఉంటావు నువ్వు, అదే కదా. కాంక్రీట్ పంప్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది వీళ్ళకి. అలాగే యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అని చెప్పి, అయితే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే క్రేన్స్ అని, మెటీరియల్ హ్యాండ్లింగ్ అని, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ అని, అంటే జేసీబీస్ అని ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఇంకా మిగతావి లైక్ బిఈఎంఎల్, జేసీబీ ఇండియా ఇలాంటివి ఏంటంటే ప్రాపర్గా కీ కాంపిటీటర్స్ అని చెప్పలేం. బట్ ఒకలా చెప్పాలి అంటే ఈ స్వింగ్ స్టెటర్ ఇండియా ఏదైతే ఉన్నదో ఇది ప్రాపర్ కాంపిటీటర్ అని చెప్పగలం. నాకు ఎందుకు ఈ బిజినెస్ చాలా బాగుంది, మంచి స్కోప్ ఉన్నట్టే కనిపిస్తుందిరా. కీ స్ట్రెంగ్త్స్ లా చెప్పాలి అంటే ఒక బూమింగ్ సెక్టర్లో వీళ్ళు ఉన్నట్టే. నెక్స్ట్ 10 years 20 years ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకా బూమ్ మామూలుగా ఉండదురా. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రతి బడ్జెట్లోని, అంతెందుకు ఈ బడ్జెట్లో కూడా సమ్ 11.5 lakh crores ఎంతో అనౌన్స్ చేసింది కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక బిగ్ పుష్ ఉంది, ఒక మంచి ఆపర్చునిటీ ఉన్నది. అండ్ వీళ్ళ ఇన్నోవేషన్ టార్గెట్స్ కూడా బాగానే ఉన్నాయిరా. ఇన్నోవేషన్ లైక్ 3D మోడలింగ్, ప్రింటింగ్ అని వీటిల్లో వెళ్తున్నారు. అండ్ వీళ్ళ ప్రతి ఎక్విప్మెంట్ ఈవీని చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇఫ్ సపోజ్ రేపు పొద్దున్న ఈవీ తాలూకా ప్రోడక్ట్స్కే ఎక్కువ డిమాండ్ ఉన్నది అంటే వీళ్ళు గ్యారంటీ దానికి రెడీగా ఉన్నారు. అవును, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? మరి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకా డిమాండ్ స్టార్ట్ అయ్యేదే గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ చేస్తూ ఉంటే ప్రైవేట్ తాలూకా స్పేస్ కూడా వాళ్ళకి పుష్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు కన్స్ట్రక్షన్స్ అని, రైల్వేస్ అని, హైవేస్ అని, అఫోర్డబుల్ హౌసింగ్ అని, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అని, ఇలాంటి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకా ప్రాజెక్ట్ జరిగినా అందులో కాంక్రీటింగ్ కంపల్సరీ ఉండాలి. అండ్ అందులో వీళ్ళ తాలూకా ఎక్విప్మెంట్ తాలూకా డిమాండ్ ఉంటుంది అనమాట. వీళ్ళ బిజినెస్ ఓన్లీ ఇండియాలోనేనా లేదా ఫారెన్ కంట్రీస్ లో కూడా బిజినెస్ చేస్తున్నారా? ముందే చెప్పినట్టు వీళ్ళు ఎక్స్పోర్ట్స్ వైపు కూడా మార్కెట్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ 43 కంట్రీస్ అండ్ 25 ఇంటర్నేషనల్ డీలర్స్ ఉన్నారు వీళ్ళకి. అయితే ఒక 3.5% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ అనుకోవచ్చు అనమాట. అంటే ఒక 100 రూపాయలు వీళ్ళు సంపాదిస్తే అందులో 3.5 రూపాయలు ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చేవి. వీళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఇండస్ట్రీ కూడా స్కోప్ ఉండాలి కదా. సో అసలు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో చెప్పురా. అసలు ఇండస్ట్రీకి స్కోప్ ఉందా?
బాగా అడిగేవరా. కంపెనీ ఎంత పర్ఫామ్ చేసినా ఇండస్ట్రీలో లేదంటే ఆ సెక్టర్లో డిమాండ్ లేకపోతే ఎవరేం చేయలేరు కదా. బట్ అది చూస్తే బాగానే ఉన్నది. ఫర్ సపోజ్ డొమెస్టిక్ తాలూకా కాంక్రీట్ కన్జంప్షన్ చూసుకుంటే FY19కి సమ్ 1083 మిలియన్ క్యూబిక్ మీటర్స్ తాలూకా కాంక్రీట్ యూజ్ అయ్యేది. అది FY24కి 1351 అనమాట. సో ఒక 5% CAGRతో గ్రో అయింది కదా. బట్ నెక్స్ట్ ఒక 5 years వరకు ఒక 8% CAGRతో గ్రో అవ్వచ్చు అనుకుంటున్నారు. అండ్ అలాగే వాటిలో యూజ్ చేసే సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్స్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ ఒక 5 yearsగా చూసుకుంటే 9% CAGRతో గ్రో అయింది. బట్ నెక్స్ట్ 5 years చూసుకుంటే ఒక 18% CAGRతో గ్రో అవ్వచ్చు అని అనుకుంటున్నారు. సూపర్ రా, అయితే ఐపీఓకి అప్లై చేస్తా. కాకపోతే ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఎందుకు అంత తక్కువ ఉంది? అంటే జనాలకి ఈ కంపెనీ మీద హోప్స్ లేవంటావా? అసలు ఫస్ట్ ఇవన్నీ కాదు కానీ ఈ కంపెనీకి ఉండే రిస్క్లు ఏంటో చెప్పారా, అప్పుడు అర్థమైపోద్ది అసలు ఈ జిఎంపి ఎందుకు అంత తక్కువ ఉందని. బాగానే గుర్తుపెట్టుకున్నావురా. ఏదైనా కంపెనీకి స్ట్రెంగ్స్ చూడడం ఎంత ముఖ్యమో రిస్క్ చూడడం కూడా అంతే ముఖ్యం. ఈ అజాక్స్ ఇంజనీరింగ్స్లో రిస్క్లా చెప్పాలి అంటే నేను స్టార్టింగ్ నుంచి ఒకే విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అది వీళ్ళ తాలూకా SLCM, ఈ సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్స్చర్స్ ఉన్నది కదా, దాని నుంచే ఒక 80% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తుంది. సో అంతకు మించి పెద్ద టెక్నాలజీకి వెళ్ళిపోయినా లేక వాటి అవసరం ఎక్కువ లేదని ఇండస్ట్రీ అనుకున్నా వీళ్ళకి చాలా పెద్ద హిట్ వస్తుంది. నెక్స్ట్ సిక్లికల్ రా. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటేనే సిక్లికల్ కదా. ఒక టైంలో అవుతుంది, ఒక టైంలో అవ్వదు. ఒక సంవత్సరం బాగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఒక సంవత్సరం బాగా తక్కువ ఉంటుంది, అలా ఉంటుంది. అండ్ ఇంకొకటి సీజనాలిటీ. నీకు తెలిసిందే కదా, వర్షాకాలంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెద్ద జరుగుతూ ఉండవు. సో వర్షాకాలంలో వీళ్ళ తాలూకా రెవెన్యూస్ హిట్ అవుతాయి. దాని తర్వాత ఎండాకాలంలో కొంచెం మామూలుగా ఉంటాయి. అలాగే సీజనాలిటీ డిపెండెంట్ అనమాట ఇది కూడా. నెక్స్ట్ గ్లోబల్ ప్లేయర్స్ నుంచి కాంపిటేటివ్ థ్రెట్ కూడా ఉన్నది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ స్వింగ్ స్టెటర్ ఏదైతే ఉన్నదో ఇలాంటివి, అండ్ చైనీస్ యూరోపియన్ మార్కెట్ నుంచి కూడా కాంక్రీట్ మిక్స్చర్స్ రావచ్చు ఇన్ ఫ్యూచర్ అనుకుంటున్నారు. ఓకే కదా. సో అవన్నీ వస్తే ప్రైస్ వార్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో దానివల్ల వీళ్ళ తాలూకు మార్కెట్ షేర్ కాపాడుకోవాలంటే డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి, అండ్ సో మార్జిన్స్ తగ్గుతూ ఉంటాయి ఫ్యూచర్లో. అవును, వీళ్ళు గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నారు కదా. సో గవర్నమెంట్లో ఏదైనా తేడా కొట్టింది అనుకో, అప్పుడు వీళ్ళకి రిస్క్ ఏమో. బాగా అడిగావురా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్ట్రెంత్ ఏంటి అంటే గవర్నమెంట్ తాలూకా ప్రాజెక్ట్స్ పెరుగుతాయని. ఇఫ్ సపోజ్ గవర్నమెంట్ తాలూకా ప్రాజెక్ట్స్ ఏవైనా ఫాలో అవుతూ ఉంటే లేక గ్రోత్ ఎక్కువ లేకపోతే వీళ్ళు కొంచెం హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, గవర్నమెంట్ మీద డిపెండ్ అయిన వాళ్ళే వీళ్ళు కూడా. వీళ్ళది కాంక్రీట్ కి సంబంధించిన బిజినెస్ కదా, మరి వర్షాకాలంలో పరిస్థితి ఏంటి? అది కూడా ఉన్నదిరా. ఇందాక నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. హైలీ సీజనాలిటీ బిజినెస్ అని చెప్పాను కదా. అంటే H1 అంటే స్టార్టింగ్ 6 months నుంచి 40% రెవెన్యూస్ వస్తుంటే నెక్స్ట్ 6 months నుంచి 60-65% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తుంటాయి. సో అలా వేరీ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ మాన్సూన్స్ తాలూకా ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక సంవత్సరం బాగా వర్షాలు పడితే ఆ సంవత్సరం వీళ్ళ తాలూకా రెవెన్యూస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆగమ్మా ఆగు, నువ్వు కథలో చాలా ముందుకెళ్ళావు. ఫస్ట్ అసలు బేసిక్ డీటెయిల్స్ ఏంటో చెప్పు. అలాగే అసలు ఈ కంపెనీ ఎందుకు ఫండ్స్ రేజ్ చేస్తుంది? ఎగ్జిట్ కోసమా, ఎక్స్పాన్షన్ కోసమా? బేసిక్ డీటెయిల్స్ మనం చెప్పుకోలేదు కదా. February 10th నుంచి February 12th వరకు ఓపెన్లో ఉంటుంది ఈ IPO. అండ్ ప్రైస్ రేంజ్ చూసుకుంటే 599 రూపీస్ నుంచి 629 రూపీస్ వరకు. ఒక లాట్ సైజ్కి 23 shares. వీళ్ళు మొత్తం 1269 crores రేజ్ చేస్తున్నారు. అండ్ ఆ మొత్తం OFSA. నువ్వు అడిగిన దానికి స్ట్రైట్ ఆన్సర్ మొత్తం OFSA. ప్రమోటర్స్ డబ్బులు చేసుకోవడానికి మాత్రమే IPOలోకి వస్తున్నారు. అంతా బానే ఉంది, మరి వీళ్ళ రెవెన్యూస్ పరిస్థితి ఏంటి? వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్స్ చూస్తే ఒకసారి చూడు, ఇక్కడ ఇమేజ్లో చూడు. FY22 నుంచి FY23కి 50.8% రెవెన్యూ గ్రోత్. అండ్ FY23 నుంచి FY24కి 51.3% రెవెన్యూ గ్రోత్ రా. అలాగే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నా సరే 28% అలా మెయింటైన్ అవుతుంది. ఎబిట్టా మార్జిన్ చూసుకున్నా సరే ఒక 15% అలా మెయింటైన్ అవుకుంటూ వస్తుంది. ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్లా చూస్తే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక 25% రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ 32% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఆల్మోస్ట్ లైక్ డెట్ ఫ్రీ వీళ్ళు. రే, లాస్ట్ 2-3 years లో వీళ్ళ రెవెన్యూస్ చాలా పెరిగారా. నాకు ఎందుకో ఈ కంపెనీ మల్టీబ్యాగర్ అయిపోద్దేమో అనిపిస్తుంది. భలే పాయింట్ పెట్టేవరా. నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. సో మల్టిపుల్ ఇంటర్వ్యూస్ చూశాను, మేనేజ్మెంట్ తాలూకా ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళు అంటుంది ఏంటంటే ప్రస్తుతానికి లాస్ట్ 2 years నుంచి మేము 50% గ్రోత్ చూపించాం, కానీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మరీ అంత గ్రోత్ అయితే చూపించలేము. సో మార్కెట్ మేబీ ఏంటి ప్రీవియస్ ఇయర్స్లో 50% గ్రోత్ వచ్చింది, ఇప్పుడు అసలు రావటం లేదు, అంత గ్రోత్ రావటం లేదు అని చెప్పి ఏవైనా మార్కెట్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మేనేజ్మెంట్ ముందే చెప్పేసింది. ఇప్పుడు ఈ కంపెనీ లాంటివే ఇంకేమైనా కంపెనీ స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయిన ఉన్నాయా? ఉంటే వాటితో కంపేర్ చేసినప్పుడు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయా, లోలో ఉన్నాయా, ఎలా ఉన్నాయి అసలు? ఒకసారి స్క్రీన్ టచ్ చూడు. అజాక్స్ ఇంజనీరింగ్ తాలూకా PE 32లో అంటే పోస్ట్ IPO 32లో అనుకుంటున్నారు అనమాట. అదే యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ తాలూకా PE
44లో ఉన్నది. బీఈఎంఎల్ అండ్ ఇలాంటివి ఏంటంటే 50లో 34లో అలా ఉన్నది. సో వాల్యుయేషన్ వైజ్ కొంచెం కంఫర్ట్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఈవీ బై సేల్స్ చూసుకుంటే ఇది 4.1లో లిస్ట్ అయ్యేటట్టు ఉన్నది. మిగతావి 5 అలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఆర్ఓసి, ఆర్ఓఈ కూడా ఇండస్ట్రీలో బాగానే మెయింటైన్ చేస్తుంది ఇది. సో యెస్, కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే వాల్యుయేషన్ కంఫర్ట్ అయితే ఉన్నట్టే అనిపిస్తుందిరా. అయితే అప్లై చేయాలా వద్దా? లిస్టింగ్ గెయిన్స్ వస్తాయంటావా రావంటావా? షార్ట్ టర్మ్కి అప్లై చేయాలా లాంగ్ టర్మ్కి అప్లై చేయాలా? నేను సింపుల్‌గానే చెప్తున్నాను. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎవరైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొంచెం మార్కెట్ తాలూకా సెంటిమెంట్స్ బాగోలేదు. అండ్ మేబీ అంటే వీళ్ళు ఎఫ్ఐఎస్ తాలూకా ఇన్వాల్వ్‌మెంట్ బాగా ఎక్కువుంటే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన తర్వాత లిస్టింగ్ గెయిన్స్ ఏమైనా రావచ్చు గానీ, యాజ్ ఆఫ్ నౌ లిస్టింగ్ గెయిన్స్ పెద్ద ఎక్స్‌పెక్ట్ చేయలేం. నెక్స్ట్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటే, షార్ట్ టర్మ్‌లో కొంచెం వాలటిలిటీ అయితే ఉంటుంది. ఇలాంటి కంపెనీని మార్కెట్ అబ్జార్బ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. డిస్క్లైమర్ ముందే చెప్పాం కదా! ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం అండ్ మీ అనాలిసిస్ కోసం ఇస్తుంది. లాంగ్ టర్మ్ కోసం చూసుకుంటే మాత్రం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాలూకా బూమ్ పెరిగే కొద్దీ అంటే మీకు రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఎలా పెరుగుతున్నాయి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాలూకా స్టాక్స్ ఎలా పెరుగుతున్నాయో ఈ స్టాక్ కూడా అలాగే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరీ మల్టీ బ్యాగర్ అయ్యే అంటే మరీ పెద్ద ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ అలా ఎక్స్‌పెక్ట్ చేయలేం. బట్ డీసెంట్ రిటర్న్స్ ఆర్ ఎల్స్ ఒక డీసెంట్ కాంపౌండర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అనలిస్టులు కూడా అనడం జరుగుతుందండి. ఓకే కదా! సో మీ అనాలిసిస్ అనేది మీరు చేసుకుంటూ ఉండండి.